ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ గల అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కీర్తి కలిగిన మహిమ కలిగిన ఘనత కలిగిన శక్తి కలిగిన బలము కలిగిన ఐశ్వర్యము కలిగిన జ్ఞానము కలిగిన నీతి కలిగిన పరిశుద్ధత కలిగిన రక్షణ కలిగిన విమోచన కలిగిన స్వస్థత కలిగిన జీవము కలిగిన పునరుద్ధానము కలిగిన త్రియేక దేవుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము నాయన, నీ పాదాల చెంత చేరి సాయంకాల సమయంలో ప్రభువా, ఈ నూతన సంవత్సరముల 5వ నెలలో 20వ తారీఖు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యము గలవారు ఎంతోమంది చనిపోయి మరువబడిపోయారు. ప్రభువా, మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, రాకపోకల్లో కాపుదలను బట్టి, మీరిచ్చిన జీవ వాయువును బట్టి, జీవ జలమును బట్టి, జీవ ఆహారమును బట్టి మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకునే కృపనిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. నాయన, మా దేశపు సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధాన్ని సమాధానపరిచిన దేవా, మీకు స్తోత్రములు. అలాగే వరదల నుండి, భూకంపాల నుండి, సునామీల నుండి, సుడిగాల నుండి, వడగండ్ల నుండి నాయన, ఈ దేశం మనుగులు వడగండ్లు కూడా పడతాయని సెలవిచ్చిన దేవుడవు. అగ్ని గంధకాల నుండి నాయన, 666 ముద్రాకాలము నుండి, భయంకరమైన తెగుళ్ళ నుండి, కరువుల నుండి నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని వేడుకొనిచున్నాము తండ్రి. మా గ్రామాలని, మా పట్టణాలని, మా జిల్లాలని, మా రాష్ట్రాలని, మా ప్రదేశాలను అన్నింటినీ కూడా కాపుదల నిమిత్తమై మీ బంగారు పాదములపై, హస్తములపై సమర్పించుకొనిచున్నాను తండ్రి. నాయన, మరి వరద బాధితులందరినీ కూడా ఆదరించండి తండ్రి. ఆర్మీ సైన్యాన్ని అంతటినీ రక్షించండి నాయన. మీ కాపుదల కంచె వేయండి నాయన. మరి వారికి అమరవీరుల కుటుంబాలకు అన్నిటికీ శాంతిని చేకూర్చండి నాయన. సమాధానపరచండి నాయన. ఆదరణ, ధైర్యాన్ని, ఓదార్పుని దయచేయండి. హతసాక్షులైన సేవకుల కుటుంబాలను కూడా మీ చేతులకు సమర్పిస్తున్న వారిని కూడా ఓదార్చండి ప్రభువా. ధైర్యాన్ని ఇవ్వండి నాయన. నీ రాజ్య సువార్తను ప్రపంచమంతటా ప్రకటించే వరకు అంతము రాదని సెలవిచ్చిన దేవుడవు నాయన. యుగాంతము వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడగలిగిన దేవుడవు నీవే అని స్తుతి, మహిమ, ఘనత, అధికారం, ఆధిపత్యం, మహత్యం, ప్రభావమని 7 అధికారముల ద్వారా దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమీన్.